హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక హెల్తీ రెసిపీని మనం తెలుసుకుందాం. ముందుగా కషాయానికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, నిమ్మకాయ, పుదీనా ఆకులు, తులసాకులు, అల్లం, లవంగ, చెక్క, మిరియాల పొడి. కషాయం చేసుకోవడానికి మనం ఎంతమందికి అయితే చేస్తున్నామో అంతమందికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కింద వేసుకోవాలి. సో 1 పర్సన్ ఈక్వల్ టు 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సో మేము 3 పీపుల్కి చేస్తున్నాం కాబట్టి 3 పీపుల్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. సో ఫస్ట్ మనం ఇలా బౌల్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ముందు మేము తులసాకులు వేస్తున్నాం, తర్వాత పుదీనా, ఆ తర్వాత బిర్యానీ ఆకు, అల్లం దంచి పెట్టుకున్నది, కొంచెం లవంగ, కొంచెం చెక్క, కొంచెం మిరియాల పొడి, అవన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చివరిలో మనం నిమ్మకాయ మరియు ఉప్పు వేసుకునే వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు, బెల్లంతో తాగే వాళ్ళు బెల్లంతో చేసుకోవచ్చు. ఇది మనకి చాలా హెల్తీ హ్యాబిట్స్ ఉన్న కషాయం. ఎందుకు అంటే మనకి జలుబుని, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ బాగా కంట్రోల్ చేస్తుంది. చాలా బాగా మన హెల్త్కి ఉపయోగపడుతుంది ఈ చల్లాకాలంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు చెప్పండి.